Good morning students, welcome back to online class. This is B.Sc Department of Physics. So last class lo మనం zeeman effect గురించి మాట్లాడుకున్నాం. సో zeeman effect దానికి సంబంధించిన డెరివేషన్ 2 వీడియోస్ లో మీకు పోస్ట్ చేశాను నేను 2 వీడియోస్ ప్రకారం. దీంట్లో ఇంకా zeeman effect సంబంధించిన కాన్సెప్ట్స్ ఒక 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇది షార్ట్ ఆన్సర్స్ కాన్సెప్ట్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ zeeman effect ఒకటి ఉంది. అంటే zeeman effect బేస్ చేసుకుని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక ఆటమ్ యొక్క ఎనర్జీ స్టేట్స్ లేదా ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ స్టేట్స్ ఎలా స్ప్లిట్ అవుతాయి కూడా ఒకసారి చిన్న కాన్సెప్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దానికన్నా ముందు సెలక్షన్ రూల్స్ అంటే చేంజ్ ఆఫ్ ఎనర్జీ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఎంఎల్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి అంటే ఎంఎల్ ఎన్నైతే వాల్యూస్ ఉన్నాయో అన్ని ఎనర్జీ స్టేట్స్ కింద స్ప్లిట్ అవుతుంది కాబట్టి ఎంఎల్కి సెలక్షన్ రూల్స్ ఉన్నాయి కదా. ఎంఎల్ అంటే మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. ఆ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ సెలక్షన్ రూల్స్ ఏంటి? డెల్టా ఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ప్లస్ ఆర్ మైనస్ 1 చెప్పాను కదా మీకు. ఇది డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ప్లస్ ఆర్ మైనస్ అంటే డెల్టా ఎంఎల్లో చేంజ్ ఎలాగైతే వస్తుందో డెల్టా ఈలో చేంజ్ కూడా అదే విధంగా వస్తుంది. ఎందుకంటే ఈజ్ ఈక్వల్ టు కదా ఇక్కడ ఎక్స్ప్రెషన్. ఎంఎల్లో చేంజ్ ఎలాగైతే వస్తుందో చేంజ్ ఆఫ్ ఎనర్జీలో కూడా అంటే ఎనర్జీలో చేంజ్ కూడా అదే విధంగా ఉంటుంది. సో కాబట్టి ఎనర్జీలో చేంజ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఎంఎల్లో వచ్చే చేంజ్ మీద డిపెండ్ అవుతుంది, రైట్? ఇన్ కేస్ డెల్టా ఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కనుక వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డెల్టా ఈ? డెల్టా ఎంఎల్ వాల్యూ 0 అయితే అంటే ఎంఎల్లో చేంజ్ 0 అయితే కనుక ఈలో చేంజ్ కూడా 0నే, బికాజ్ ఈజ్ ఈక్వల్ టు ఉంది కదా. అది ప్లస్ ఆర్ మైనస్ 1 అనుకోండి అంటే డెల్టా ఎంఎల్ వాల్యూ ప్లస్ 1 అయితే కనుక వాల్యూ ఎంత అవుతుంది? డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ దీని ప్లేస్లో ప్లస్ 1 వేసుకుంటే కనుక ఏం మిగులుతుంది? ఈహెచ్ బై 4πm0 ఇంటూ బి. అదే మైనస్ 1 వేసుకుంటే కనుక డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఈహెచ్ బై 4πm0 ఇంటూ బి. నేను లాస్ట్ వీడియోలో ఒకటి అబ్జర్వ్ చేశాను ఏంటంటే ఈ చేంజ్ ఆఫ్ ఎనర్జీ అంటే డెల్టా ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ చేంజ్ ఆఫ్ యాటమ్ విత్ ఇన్ ద ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ ఎనర్జీలో మార్పు అంటే ఎనర్జీ స్టేట్స్ స్ప్లిటింగ్ జరుగుతుందని చెప్పాం కదా zeeman ఎఫెక్ట్లో. చేంజ్ ఇన్ ఎనర్జీ, స్ప్లిటింగ్ అంటే మీనింగ్ అంటే చేంజింగ్ ఎనర్జీ. ఇందులో హెచ్ వేయడం మర్చిపోయాను, అది అబ్జర్వ్ చేయండి. లాస్ట్ క్లాస్లో ఫైనల్ ఎక్స్ప్రెషన్లో హెచ్ వేయడం మర్చిపోయాను, అంటే చేసుకుంటూ వచ్చాను కానీ హెచ్ని మర్చిపోయి వేస్తాను ఎక్స్ప్రెషన్. కాబట్టి ఇది అబ్జర్వ్ చేయండి, హెచ్ ఉంటుంది ఇక్కడ, ప్లాంక్స్ కాన్స్టెంట్ ఉంటుంది, రైట్? సో సెలక్షన్ రూల్స్ ప్రకారం ఎంఎల్కున్న సెలక్షన్ రూల్స్ ప్రకారం రాసుకుంటే కనుక డెల్టా ఈ వాల్యూ ఎలా మారుతుందంటే 0 అయితే కనుక డెల్టా ఈ వాల్యూ కూడా 0. ప్లస్ ఆర్ మైనస్ 1 అయితే కనుక ప్లస్ 1 అయితే కనుక ఎంఎల్ ప్లస్లో ప్లస్ 1 వేసుకుంటే కనుక ఈ ఎక్స్ప్రెషన్ సంబంధించి ఈహెచ్ బై 4πm0 ఇంటూ బి వస్తుంది. మైనస్ 1 వేసుకుంటే కనుక మైనస్ ఈహెచ్ బై 4πm0 ఇంటూ బి వస్తుంది. సో ఇది సెలక్షన్ రూల్ ప్రకారం రాసుకుంటే కనుక ఆ విధంగా రాసుకుంటే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఈ ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకుని చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ కడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సమక్షంలో ఏం జరుగుతుంది అంటున్నాడు, ఒక స్పెక్ట్రల్ లైన్ 3 కాంపోనెంట్స్ లైన్స్ అంటే 3 లైన్స్ కింద స్ప్లిట్ అవుతుంది. అందులో మిడిల్ లైన్ యొక్క ఫ్రీక్వెన్సీ అన్చేంజ్డ్ ఫ్రీక్వెన్సీ అంటే యాజ్ ఇట్ ఈస్గా వితౌట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ స్పెక్ట్రల్ లైన్ అయితే ఉందో ఆ స్పెక్ట్రల్ లైన్కి ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉందో అదే ఫ్రీక్వెన్సీ లైన్ కింద కనబడుతుంది సెంటర్ లైన్. రిమైనింగ్ 2 లైన్స్ ఎలా ఉన్నాయంటే సెంటర్ లైన్ కన్నా ఒక లైన్ యొక్క ఫ్రీక్వెన్సీ కొంత ఎక్కువ ఉంది, సెంటర్ లైన్ కన్నా ఒక లైన్ యొక్క ఫ్రీక్వెన్సీ కొంత తక్కువ ఉంది. సో లైన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంతైతే ఎక్కువ ఉందో ఒక లైన్ యొక్క ఫ్రీక్వెన్సీ అంతే తక్కువ ఉంది, అంటే డెల్టా న్యూ చేంజ్ అనమాట. సో ఆ చేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కడదాం ఇక్కడ. సో చేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, చేంజ్ ఆఫ్ ఎనర్జీ వచ్చింది కాబట్టి ఫ్రీక్వెన్సీలో మార్పు వస్తుంది కాబట్టి ఆ చేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంతా కడదాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ నుంచి చేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎలా రాయొచ్చు అంటే వీ నో దట్ ఈక్వల్ హెచ్ న్యూ ఫార్మ్లో ఐడియా ఉందా? ప్లాంక్స్ కాన్స్టెంట్, అదే ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ ప్రకారం రాసింది. సో దీని నుంచి డెల్టా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? డెల్టా ఈజ్ ఈక్వల్ హెచ్ ఇంటూ డెల్టా న్యూ. ఇక్కడ హెచ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ కాబట్టి దాంట్లో చేంజ్ ఏం రాదు, అది కాన్స్టెంట్ కాబట్టి చేంజ్ ఎందులో వస్తుంది? ఈలో చేంజ్ వస్తే కనుక ఫ్రీక్వెన్సీలో చేంజ్ వస్తుంది. ఆబ్వియస్లీ అంతే కదా, ఫ్రీక్వెన్సీ మారితే కనుక ఎనర్జీ మారుతుంది. సో ఫ్రీక్వెన్సీ మారిందంటే ఎనర్జీ మారినట్టు కాబట్టి సో డెల్టా ఈ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? హెచ్ ఇంటూ డెల్టా న్యూ రాసుకోవచ్చు. ఈ ఎక్స్ప్రెషన్ రాస్తే కనుక ఈ ఎక్స్ప్రెషన్లో హెచ్ ఇంటూ డెల్టా న్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫామ్లో వేస్తారు. అంటే సెలక్షన్ రూల్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఈ సెలక్షన్ రూల్ ప్రకారం ఫస్ట్ సెలక్షన్ రూల్ ప్రకారం రాసుకుంటే కనుక డెల్టా ఈ ప్లేస్లో హెచ్ ఇంటూ డెల్టా న్యూ రాసాం, నథింగ్ బట్ 0. కాబట్టి డెల్టా న్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ. అంటే ఇనీషియల్ లైన్ దాన్ని U0 అనుకుందాం. అంటే యాజ్ ఇట్ ఈజ్ సెంటర్ లైన్ ఉంటుంది కదా, సెంటర్ లైన్ ఫ్రీక్వెన్సీలో మార్పు ఏమీ లేదు. సో దిస్ ఈజ్ సెంటర్ లైన్, ఫ్రీక్వెన్సీలో మార్పు ఏం లేదు కాబట్టి ఆ సెంటర్ లైన్ యొక్క ఫ్రీక్వెన్సీని అనుకుంటున్నాం అంటే U0 అనుకుంటున్నాం. యాజ్ ఇట్ ఈస్గా వితౌట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఫ్రీక్వెన్సీ లైన్ ఉందో అదే ఫ్రీక్వెన్సీ తోటి లైన్ ఫామ్ అయింది.
చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఏమీ లేదు అంటే ఒక లైన్. ఇంకొక లైన్ ఏంటంటే సో సెకండ్ది h ఇంటూ డెల్టా న్యూ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఈహెచ్ బై 4π m0 కదా, ఈహెచ్ బై 4π m0 ఇంటూ బి. సో అర్థమవుతుంది చెప్పేది. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే డెల్టా ఈ ప్లేస్లో h ఇంటూ డెల్టా న్యూ రాసుకుంటున్నాను. సో ఐ వాంట్ టు డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద చేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అంటే 3 లైన్స్ ఫామ్ అయినాయి అంటున్నాం కదా. ఫస్ట్ లైన్ మిడిల్ లైన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత, రైట్ సైడ్ ఉన్న లైన్ ఫ్రీక్వెన్సీ ఎంత, లెఫ్ట్ సైడ్ ఉన్న లైన్ ఫ్రీక్వెన్సీ ఎంత, ఈ ఫ్రీక్వెన్సీస్ కడదాం అనుకుంటున్నాను. సో మీకు తెలిసిందే సెంటర్ లైన్ యొక్క ఫ్రీక్వెన్సీ అన్చేంజ్డ్. సో అన్చేంజ్డ్ లైన్ ఫ్రీక్వెన్సీ అంటే చేంజ్ ఆన్ లైన్ ఇది, దీని ద్వారా వచ్చింది లైన్ చేంజ్ ఆన్ లైన్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. కాబట్టి అన్చేంజ్డ్ లైన్ ఫ్రీక్వెన్సీ అంటే ఒరిజినల్ లైన్ యొక్క ఫ్రీక్వెన్సీ అనుకుంటున్నాను న్యూ0 అనుకుంటున్నాను. అండ్ చేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉంది, ఒకటేమో పాజిటివ్ సెన్స్తో చేంజ్ అయింది, ఒకటో నెగిటివ్ సెన్స్తో చేంజ్ అయిన లైన్స్ ఉన్నాయి కదా, వాటికి ఫ్రీక్వెన్సీస్ కడుతున్నాను. సో ఫ్రీక్వెన్సీ అంటే డెల్టా న్యూ కడుతున్నాను. డెల్టా ఈ ప్లేస్లో h ఇంటూ డెల్టా న్యూ ప్లేస్ చేసి కడుతున్నాను ఇక్కడ నేను. సో ఈ ఎక్స్ప్రెషన్లో h ఇంటూ డెల్టా న్యూ కడితే ప్లేస్ చేస్తే కనుక ఈహెచ్ బై 4π m0 ఇంటూ బి, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి డెల్టా న్యూ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఈహెచ్ బై హెచ్ ఉండదు ఈ బై 4π m0 ఇంటూ బి. ఓకేనా. ఫస్ట్ లైన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత, చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ 0 కాబట్టి ఫస్ట్ లైన్ కన్నా ఎంత ఎక్కువ ఉందంట ప్లస్ ఈ బై 4π m0 ఇంటూ బి. ఓకేనా. అండ్ ఇంకొకటి చూద్దాం, థర్డ్ కండిషన్ h ఇంటూ డెల్టా న్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈహెచ్ బై 4π m0 ఇంటూ బి. మళ్ళీ రెండు క్యాన్సిల్ అవుతాయి. డెల్టా న్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ బై 4π m0 ఇంటూ బి. ఇక్కడ చూడండి, సో ఈ 3 బాక్స్లో వేసిన చూడండి ఒకసారి. అన్చేంజ్డ్ ఫ్రీక్వెన్సీని ఏమనుకుంటున్నాం, న్యూ0 అనుకుంటున్నాం. ఇంకొక లైన్కి ఫ్రీక్వెన్సీ చేంజ్ అయింది, ఎంత చేంజ్ అయిందంట, దీనికన్నా ప్లస్ వాల్యూ అంటే ప్లస్ ఈ బై 4π m0 ఇంటూ బి వాల్యూ చేంజ్ అయింది. అండ్ ఇంకొక లైన్ యొక్క ఫ్రీక్వెన్సీ దీనికన్నా ఈ ఒరిజినల్ లైన్ కన్నా మైనస్ ఈ బై 4π m0 ఇంటూ బి. అంటే ఇది ఎంతైతే చేంజ్ వచ్చిందో అంతే చేంజ్ వచ్చింది, బట్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఒకటేమో లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఒకటి రైట్ సైడ్ ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ సెంటర్ లైన్ హ్యావింగ్ ఫ్రీక్వెన్సీ న్యూ0, is the right side line having frequency nu0 plus e by 4π m0 into b is the left side line. దీని ఫ్రీక్వెన్సీ ఎంత, nu0 minus e by 4π m0 into b. ఓకేనా. సో ఈ ఎక్స్ప్రెషన్స్ నుంచి చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఎంత, సెంటర్ లైన్ కన్నా ఇది ఎంత చేంజ్ అయింది ఫ్రీక్వెన్సీ, ఇది ఎంత చేంజ్ అయింది ఫ్రీక్వెన్సీ, ఎంత చేంజ్ అయింది. సో చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ d nu is equal to eb by 4π m0. ఓకేనా. అంటే సెలక్షన్ రూల్స్ బేస్ చేసుకుని స్పెక్ట్రల్ లైన్స్ ఫామ్ అయినాయి కదా, 3 లైన్స్ ఫామ్ అయినాయి కదా, అటే ఏదర్ సైడ్ ఉన్న లైన్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటే సెంటర్ లైన్ కన్నా ఎంత చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఉందో కట్టాను నేను అక్కడ. ఎలా చేశాను మొదట మనకి నిన్న వీడియోలో నేర్చుకున్న ఫైనల్ ఎక్స్ప్రెషన్ తీసుకుని దీన్ని బట్టి నేను సెలక్షన్ రూల్స్ అప్లై చేశాను. ఈ ఎక్స్ప్రెషన్లో సెలక్షన్ రూల్స్ దేనికి ఉంటాయి, ఎంఎల్కి ఉంటాయి. సో ఎంఎల్కి సెలక్షన్ రూల్స్ అప్లై చేస్తే కనుక ఆటోమేటిక్గా ఈ ఎక్స్ప్రెషన్ కూడా మారుతుంది. ఫస్ట్ సెలక్షన్ రూల్ పెడితే కనుక డెల్టా ఈ వాల్యూ 0 అవుతుంది. సెకండ్ సెలక్షన్ రూల్ పెడితే కనుక +1 ఎంఎల్ డెల్టా ఎంఎల్ కానీ ఎంఎల్ కానీ వాటి ప్లేస్లో +1 పెడితే కనుక ఈహెచ్ బై 4π m0 ఇంటూ బి వస్తుంది. -1 పెడితే కనుక -ఈహెచ్ బై 4π m0 ఇంటూ బి వస్తుంది. సో ఈ 3 సెలక్షన్ రూల్స్ పెట్టుకుంటే కనుక ఐదర్ 0 ఆర్ +1 ఆర్ -1. కాబట్టి 3 కండిషన్స్ పెట్టుకుంటున్నాం. ఏ కండిషన్ వస్తుందో చెప్పలేం కాబట్టి 3 కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఏదో ఒక కండిషన్ అప్లై అవుతుంది కాబట్టి 3 కండిషన్స్ పెట్టుకుని చేస్తే కనుక డెల్టా ఈ వాల్యూ వచ్చింది. అంటే నా ఎయిమ్ ఏంటంటే చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ కడదాం అనుకున్నాను. కాబట్టి ఫ్రీక్వెన్సీకి ఎనర్జీకి రిలేషన్ సంబంధించిన ఈక్వేషన్ రాశాను, ఈ ఈక్వల్ హెచ్ న్యూ. సో డెల్టా ఈజ్ ఈక్వల్ హెచ్ ఇంటూ డెల్టా న్యూ అవుతుంది. అంటే అటు ఇటు చేంజ్ రాస్తే కనుక దాని నుంచి డెల్టా ఈ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, హెచ్ ఇంటూ డెల్టా న్యూ రాసుకోవచ్చు. రాసుకుని ఒక సింగిల్ స్పెక్ట్రల్ లైన్ 3 లైన్స్ కింద స్ప్లిట్ అవుతుంది. మిడిల్ లైన్ యొక్క ఫ్రీక్వెన్సీ అన్చేంజ్డ్, ఐదర్ సైడ్ లైన్స్ యొక్క ఫ్రీక్వెన్సీ చేంజ్డ్. కాబట్టి మిడిల్ లైన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో కడదాం అనుకుంటున్నాను. సో మిడిల్ లైన్ ఫ్రీక్వెన్సీ అంటే మీనింగ్ ఏంటంటే డెల్టా ఎంఎల్లో చేంజ్ ఏమి రాంది. డెల్టా ఎంఎల్లో చేంజ్ రాకపోతే డెల్టా ఈలో చేంజ్ రాదు.
డెల్టా ఎనర్జీలో చేంజ్ రాకపోతే ఫ్రీక్వెన్సీలో చేంజ్ రాదు. కాబట్టి డెల్టా ఎం విలువ 0 కండిషన్ సంబంధించిన ఈక్వేషన్ ఉపయోగించుకోవాలి. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 కండిషన్ ఉపయోగించుకుంటే డెల్టా న్యూ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. దట్ నథింగ్ బట్ అన్చేంజ్డ్ ఫ్రీక్వెన్సీ లైన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏమంటాం అంటే న్యూ నాట్ అంటాం. అంటే ఫ్రీక్వెన్సీ చేంజ్ అవ్వకుండా ఫామ్ అయిన లైన్ ఉంటుంది కదా, దట్ ఈస్ కాల్డ్ న్యూ నాట్ అనుకుంటున్నాం. అండ్ న్యూ నాట్కి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న లైన్ యొక్క ఫ్రీక్వెన్సీ, న్యూ నాట్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న లైన్ యొక్క ఫ్రీక్వెన్సీ. అంటే సెంట్రల్ లైన్ కన్నా ఇది ఎంత ఎక్కువ ఉందంటే EB/4πm0, సెంట్రల్ లైన్ కన్నా ఇది ఎంత తక్కువ ఉందంటే EB/4πm0. అంటే సేమ్ చేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఈ లైన్ నుంచి ఈ లైన్ ఎంత దూరం ఉంటుందో ఈ లైన్ నుంచి ఈ లైన్ కూడా అంతే దూరంలో ఉంటుంది. అంటే ఈక్వల్ డిఫరెన్స్ కాబట్టి నథింగ్ బట్ దిస్ ఈజ్ న్యూ నాట్ ప్లస్ డెల్టా న్యూ నాట్ మైనస్ డెల్టా న్యూ. ఈ డెల్టా న్యూనే డి న్యూ కింద రాస్తున్నాను. సో చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఎంత EB/4πm0. ఓకేనా, ఇది మనకి అప్లికేషన్ ఆఫ్ జర్మన్ ఎఫెక్ట్లో ఉపయోగపడుతుంది. డి న్యూ ఈజ్ ఈక్వల్ టు EB/4πm0 అనేది. ఓకే, ఒకసారి చూడండి, ఈజీ కాన్సెప్టే. సెలక్షన్ రూల్స్ అని చెప్పి కాన్సెప్ట్ ఇది జర్మన్ ఎఫెక్ట్లోనే. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ టాపిక్, జర్మన్ ఎఫెక్ట్ సంబంధించి సెలక్షన్ రూల్స్ బేస్ చేసుకుని మన చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఎంతో కట్టాం కదా. ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న అప్లికేషన్ అనమాట. నార్మల్ జర్మన్ ఎఫెక్ట్ కరస్పాండింగ్ టు L = 2 to L = 1 లెవెల్. L = 2 నుంచి L = 1 లెవెల్కి వితౌట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ట్రాన్సిషన్ జరిగితే కనుక ఒక స్పెక్ట్రల్ లైన్ ఫామ్ అవుతుంది. అదే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జరిగితే కనుక ఏం జరుగుతుందో ఒక ఎనర్జీ స్టేట్ డయాగ్రామ్ వేసి చూపిస్తాను నేను. L = 2 లెవెల్లో ఉన్న ఎలక్ట్రాన్ L = 1 లెవెల్కి వచ్చినప్పుడు ఒక ట్రాన్సిషన్ జరిగినప్పుడు సింగిల్ స్పెక్ట్రల్ లైన్ ఫామ్ అవుతుంది. ఆ సింగిల్ స్పెక్ట్రల్ లైనే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూసినప్పుడు 3 కాంపోనెంట్ లైన్స్ కింద కనిపిస్తుంది. ఏ వ్యూలో? ట్రాన్స్వర్స్ వ్యూలో. ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్ కూడా ట్రాన్స్వర్స్ వ్యూ గురించి. నార్మల్ జర్మన్ ఎఫెక్ట్ ట్రాన్స్వర్స్ వ్యూ, ఎనామలస్ కాదు. ఓకే, కంప్లీట్గా నార్మల్ జర్మన్ ఎఫెక్ట్ ట్రాన్స్వర్స్ వ్యూ గురించే ఉంటుంది సిలబస్లో మనకి, రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, నార్మల్ జర్మన్ ఎఫెక్ట్ కరస్పాండింగ్ టు L = 2 to L = 1 లెవెల్, రైట్. సో దీనికి సంబంధించిన డయాగ్రామ్ L = 2 లెవెల్, ఇది L = 1 లెవెల్. సో ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ జరిగింది అనుకోండి, ఏం జరుగుతుంది? ఒక ట్రాన్సిషన్ జరిగితే కనుక సింగిల్ స్పెక్ట్రల్ లైన్ ఫామ్ అవుతుంది ఈ ఎనర్జీ స్టేట్ నుంచి ఎనర్జీ స్టేట్కి వచ్చినప్పుడు. సో L = 2 అంటే ఇది ఒక ఎనర్జీ స్టేట్, ఇది ఒక ఆర్బిటాల్ అంటే ఎనర్జీ స్టేట్. L = 1 అంటే అదొక ఆర్బిటాల్. సో ఆర్బిటాల్ అంటే సబ్ ఎనర్జీ స్టేట్స్ అనమాట. ఆ సబ్ ఎనర్జీ స్టేట్స్ మధ్య ట్రాన్సిషన్ జరిగినప్పుడు సింగిల్ స్పెక్ట్రల్ లైన్ ఫామ్ అవుతుంది. అయితే ఈ L = 2 లెవెల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సమక్షంలో ఎన్ని వాల్యూస్ కింద స్ప్లిట్ అవుతుంది? L = 2 అనే ఆర్బిటాల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు చెప్పాను కదా, ప్రెసిషన్ ఆఫ్ ద L విత్ రెస్పెక్ట్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాక్సిస్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాక్సిస్ బేస్ చేసుకుని L డైరెక్షన్ చేంజ్ చేసుకుని ప్రెసెస్ అవుతుంది. కాబట్టి L = 2 లెవెల్ ఎన్ని లెవెల్స్ కింద స్ప్లిట్ అవుతుంది? ఎన్ని లెవెల్ కింద స్ప్లిట్ అవుతుందో చెప్పేదే ML. సో ML వాల్యూస్ ఎన్ని అవుతాయి? ఇప్పుడు దీనికి సంబంధించి L = 2కి సంబంధించి +2 ఒకటి, +1 0 -1 -2 అంతే కదా. L = 2 లెవెల్ కెన్ స్ప్లిట్స్ ఇంటూ 5 లెవెల్స్, -2 to +2 అంతే కదా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సమక్షంలో ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దిస్ ఈజ్ యాబ్సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దిస్ ఈజ్ ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఈ వాల్యూస్ అనేది దేనికి సంబంధించినవి? MLకి సంబంధించినవి. అదేవిధంగా L = 1 లెవెల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సమక్షంలో ఎన్ని వాల్యూస్ కింద స్ప్లిట్ అవుతుంది? -1 to +1. అంటే ML కెన్ టేక్ వాల్యూస్ ఫ్రమ్ -1 to +1 అంతే కదా. -L to +L కాబట్టి L మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సమక్షంలో స్ప్లిట్ అయ్యేదా అని చెప్పేది ML కాబట్టి ML వాల్యూస్ వేసాం అక్కడ. ఇవన్నీ కూడా ML వాల్యూస్. కరస్పాండింగ్ L = 2 లెవెల్, కరస్పాండింగ్ L = 1 లెవెల్. వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ML? +1 0 -1. దీనికి సంబంధించిన ML వాల్యూస్. ఓకేనా. ఇప్పుడు ఏ ట్రాన్సిషన్ పర్మిసిబుల్, ఏ ట్రాన్సిషన్ నాట్ పర్మిసిబుల్? ఏ ట్రాన్సిషన్ పర్మిసిబుల్, ఏ ట్రాన్సిషన్ మాత్రమే పర్మిషన్ ఉంది అంటే కనుక దేని మీద డిపెండ్ అవుతుంది? ML యొక్క సెలక్షన్ రూల్ మీద. ML యొక్క సెలక్షన్ రూల్ ఏంటి? డెల్టా ML = 0 or +or -1.
ఈ చేంజ్ వచ్చే విధంగా ఉన్న ట్రాన్సిషన్ మాత్రమే పర్మిసిబుల్, అంటే ఆ ట్రాన్సిషన్ జరిగి ఆ ట్రాన్సిషన్ వల్ల వచ్చిన ఎనర్జీ మాత్రమే మనకి అపియర్ అవుతుంది అని మీనింగ్ అక్కడ. సెలక్షన్ రూల్స్ అవి. ఓకే, ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జస్ట్ ఒక ట్రాన్సిషన్ జరుగుతుంది, సింగిల్ స్పెక్ట్రల్ లైన్ ఫామ్ అవుతుంది. సింగిల్ స్పెక్ట్రల్ లైన్ హ్యావింగ్ సమ్ ఫ్రీక్వెన్సీ, ఈ లైన్కి హ్యావింగ్ సమ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అయితే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈచ్ ఎల్ లెవెల్ స్ప్లిట్స్ ఇంటూ మల్టిపుల్ లెవెల్స్. ఎన్ని లెవెల్స్ కింద స్ప్లిట్ అవుతుంది అనేది ఎంఎల్ వాల్యూ చెప్తుంది. సో ఎంఎల్ కెన్ టేక్ వాల్యూస్ ఫ్రమ్ -L to +L, నథింగ్ బట్ -2 to +2, -1 to +1. అంటే ఈ వాల్యూ కొన్ని లెవెల్స్ కింద స్ప్లిట్ అవుతుంది, ఈ వాల్యూ కూడా కొన్ని లెవెల్స్ కింద స్ప్లిట్ అవుతుంది. ఎప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సమక్షంలో, అంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నాం, రైట్. ఇప్పుడు సెలక్షన్ రూల్స్ ప్రకారం నేను ట్రాన్సిషన్ గురించి చెప్తే కనుక, ట్రాన్సిషన్ రాస్తే చూడండి ఒకసారి. ఫస్ట్ ఈ సెలక్షన్ రూల్ ఒబే అయ్యే విధంగా ట్రాన్సిషన్ జరగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో ట్రాన్సిషన్ చూద్దాం, అంటే చేంజ్ ఆఫ్ ఎంఎల్ వాల్యూ జీరో అయ్యే విధంగా ఈ ట్రాన్సిషన్ ఎక్కడ ఉందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 to 0. ఓకే, ఈ ట్రాన్సిషన్ పర్మిసిబులే కదా, ఎందుకంటే 0 నుంచి 0 కంటే చేంజ్ అంతా 0. నెక్స్ట్ -1 to -1, -1 -1 నథింగ్ బట్ 0 కదా. చేంజ్ అంటే ఈ వాల్యూలోంచి ఈ వాల్యూ తీసేస్తే 0 రావాలి. ఓకే, నెక్స్ట్ +1 to +1. ఓకేనా, కాబట్టి ఈ 3 వాల్యూస్ సంబంధించి ఇంకేమన్నా ఉన్నాయో చూడండి. 0 వచ్చే విధంగా ట్రాన్సిషన్ 0 to 0 అయిపోయింది, +1 to +1, -1 to -1, ఇంకా +2 to +1 అయ్యే 0 రావు. కాబట్టి డెల్టా ఎంఎల్ చేంజ్ అయ్యే విధంగా ట్రాన్సిషన్స్ ఏంటంటే ఈ 3. అంటే ఇక్కడ చేంజ్ 0 వస్తుంది, ఇక్కడ చేంజ్ 0 వస్తుంది, ఇక్కడ చేంజ్ 0 వస్తుంది. అంటే సేమ్ చేంజ్ ఇన్ ఎనర్జీ చేంజ్ సేమ్ వస్తుంది, అంతే కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిందంటే ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా, ఒక స్పెక్ట్రల్ అయినా అంటే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే కనుక ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఈ ట్రాన్సిషన్ కూడా ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ రిలీజింగ్ 3 ఎనర్జీస్ కూడా ఈక్వలా కాదా? ఇక్కడ ఎంతైతే ఎనర్జీ రిలీజ్ అవుతుందో ఇక్కడ కూడా అంతే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎందుకని ఈ డిఫరెన్స్ ఎంతైతే ఉందో ఈ డిఫరెన్స్ అంతే ఉంది, ఈ డిఫరెన్స్ కూడా ఎంత ఉంది. కాబట్టి సేమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అంటే ఈ 3 ట్రాన్సిషన్కి ఒక స్పెక్ట్రల్ లైనే కనిపిస్తుంది, ఎందుకంటే ఒకే రకమైన ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఒక స్పెక్ట్రల్ లైనే కనిపిస్తుంది. డెల్టా ఎంఎల్ ఈజ్ ఈక్వల్ 0 ట్రాన్సిషన్ తోటి, ఆ చేంజ్ ఉన్న ట్రాన్సిషన్. ఇంకో ట్రాన్సిషన్ ఏంటి? +1 ట్రాన్సిషన్ చూద్దాం. వేరే కలర్ ఉపయోగిస్తాను. +1 ట్రాన్సిషన్ చూద్దాం ఒకసారి, కొంచెం ఎక్స్టెండ్ చేస్తాం. +1 ట్రాన్సిషన్ చూద్దాం. +2 to +1, 2 -1 అంటే 2 -1 +1 ట్రాన్సిషన్ కదా. నెక్స్ట్ +1 to 0, ఇది కూడా +1 ట్రాన్సిషనే, అంటే ఇక్కడ ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుందో ఇక్కడ కూడా అంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 0 to -1, ఇజ్ ఇట్ పాసిబుల్? 0 నుంచి -1 అంటే 0 -1 +1 కదా చేంజ్. ఇంకేమైనా ఉన్నాయి చూడండి. +2 to 0 కాదు, +1 to 0 అయిపోయింది. ఓకే, -1 to 0 కాదు, ఎందుకంటే -1 వస్తుంది. -1 to -1 అవుతుంది, 0 అవుతుంది. కాబట్టి 3 వస్తాయి. ఈ 3కి సంబంధించిన స్పెక్ట్రల్ లైన్, అంటే 3 కూడా సేమ్ ఎనర్జీ. నెక్స్ట్ -1 ట్రాన్సిషన్ చూద్దాం. -1 to 0, -1 నుంచి 0కి ట్రాన్సిషన్ చేస్తే కనుక ఎంత ఎనర్జీ చేంజ్ వస్తుంది? -1 వస్తుంది. నెక్స్ట్ -2 to -1, -2 -1 వస్తుంది కదా. నెక్స్ట్ 0 to +1, 0 నుంచి +1. ఈ మూడింటికి సంబంధించిన సేమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు చేంజ్ ఆఫ్ ఎనర్జీ అనేది, అంటే ఎనర్జీ లెవెల్ స్ప్లిటింగ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఎంఎల్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఎంఎల్ యొక్క సెలక్షన్ రూల్స్ ప్రకారం ట్రాన్సిషన్ చూపిస్తుంటే కనుక
ఈ 3 లైన్స్కి సంబంధించిన ఎనర్జీ ఒకటే. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత ఉందో, ఇక్కడి నుంచి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది. సేమ్ డిఫరెన్స్ ఆఫ్ ఎనర్జీ అంటే మీనింగ్ ఏంటంటే ఒకే రకమైన ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఒకే రకమైన ఎనర్జీ అంటే ఒక లైనే కనిపిస్తుంది, స్పెక్ట్రల్ లైన్. అదేవిధంగా ఈ 3 లైన్స్ యొక్క ఎనర్జీ ఒకటే కాబట్టి సింగిల్ స్పెక్ట్రల్ లైన్, ఈ 3 లైన్స్ యొక్క ఎనర్జీ ఒకటి కాబట్టి సింగిల్ స్పెక్ట్రల్ లైన్. బట్ ఇక్కడ వితౌట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు L=2 to L=1 లెవెల్కి సింగిల్ స్పెక్ట్రల్ లైన్ ఫామ్ అయింది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఇదే సింగిల్ స్పెక్ట్రల్ లైన్ స్ప్లిట్స్ ఇంటూ మల్టిపుల్ లైన్స్. ఓకేనా? 2 to 1 ఎంత డిఫరెన్స్ ఉంది? ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఒకటే కదమ్మా. సో ఈ లైన్ ఫ్రీక్వెన్సీ తోటి ఒక లైన్ ఫామ్ అవుతుంది, ఏదో ఒక లైన్ ఫామ్ అవుతుంది. బట్ రిమైనింగ్ 2 లైన్స్ మాత్రం ఈ లైన్ ఫ్రీక్వెన్సీ కన్నా అంటే కొద్దిగా ఎక్కువ ఫ్రీక్వెన్సీతో, అంతే తక్కువ ఫ్రీక్వెన్సీతో 3 లైన్స్, మొత్తం 3 లైన్స్ ఫామ్ అవుతాయి. కాబట్టి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సింగిల్ స్పెక్ట్రల్ లైన్ స్ప్లిట్స్ ఇంటూ 3 లైన్స్ ఇన్ ట్రాన్స్వర్స్ వ్యూ ఇన్ నార్మల్ జీమన్ ఎఫెక్ట్. నార్మల్ జీమన్ ఎఫెక్ట్లో ట్రాన్స్వర్స్ వ్యూలో సింగిల్ స్పెక్ట్రల్ లైన్ 3 లైన్స్గా స్ప్లిట్ అవుతుందని చెప్పడం కోసం ఈ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్. ఓకేనా? అది లాంగిట్యూడినల్ వ్యూ అనుకోండి, ఈ మిడిల్ లైన్ డిసప్పేర్ అవుతుంది, ఈ మధ్యలో లైన్ డిసప్పేర్ అవుతుంది, రిమైనింగ్ 2 కాంపోనెంట్ లైన్స్ కనిపిస్తాయి. సో లాంగిట్యూడినల్ వ్యూకి సంబంధించిన కాన్సెప్ట్ మనకి సిలబస్లో లేదు, దాని గురించి మాట్లాడలేదు. ఓకేనా? సో ఒకసారి చూడండి, ఇది ఈజీగా అర్థమవుతుంది. అంటే జస్ట్ ఏంటంటే నార్మల్ జీమన్ ఎఫెక్ట్ని L=2 నుంచి L=1 లెవెల్కి ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ జరిగినప్పుడు ఎలా స్ప్లిట్ అవుతుంది, ఎన్ని లైన్స్ కింద స్ప్లిట్ అవుతుంది చెప్పడం కోసం. సో సింగిల్ స్పెక్ట్రల్ లైన్ స్ప్లిట్స్ ఇంటూ 3 లైన్స్. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, జీమన్ ఎఫెక్ట్ అప్లికేషను. సో జీమన్ ఎఫెక్ట్ ఉపయోగించి మనం ఏ వాల్యూని డెరైవ్ చేయొచ్చు అంటే స్పెసిఫిక్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ వాల్యూని డెరైవ్ చేయొచ్చు. అంటే స్పెసిఫిక్ ఛార్జ్ అంటే ఎలక్ట్రాన్కి ఛార్జ్ ఉంటుంది కదా, ఛార్జ్ పర్ యూనిట్ మాస్. ఎలక్ట్రాన్కి మాస్ ఉంటుంది, ఛార్జ్ ఉంటుంది. ఛార్జ్ పర్ యూనిట్ మాస్ని ఏమంటాం అంటే స్పెసిఫిక్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటాం. సో ఆ వాల్యూని డెరైవ్ చేయాలి. ఆల్రెడీ వాల్యూని థామ్సన్ డెరైవ్ చేసాడు, జేజే థామ్సన్ డెరైవ్ చేసింది. ఎందుకంటే ఎలక్ట్రాన్ డిస్కవర్ చేసిన సైంటిస్ట్ ఆయనే. స్పెసిఫిక్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ కూడా డిటర్మైన్ చేశాడు ఆయన. ఆ వాల్యూ ఎంతంటే 1.757 ఇంటూ 10^11 కూలుంబ్ పర్ కేజీ. దిస్ ఈజ్ ద E/m0 వాల్యూ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకే, ఈ వాల్యూని జీమన్ ఎఫెక్ట్ బేస్ చేసి కూడా E/m0 వాల్యూ డెరైవ్ చేయొచ్చు. అది ఎట్లాగో చూద్దాం ఒకసారి. సో ఇది చేయాలంటే కనుక మీకు ఇంతకుముందు క్లాస్లో నేను చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ చెప్పాను కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు స్పెక్ట్రల్ లైన్స్లో వచ్చే ఫ్రీక్వెన్సీ చేంజ్కి ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేస్తాం. ఆ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఎక్స్ప్రెషన్ ఉపయోగించుకుని ఇక్కడ నేను E/m0 వాల్యూ కడతాను. సో చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ dν మీకు రాసినది EB/4πm0. ఈ ఎక్స్ప్రెషన్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ద చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద స్పెక్ట్రల్ లైన్స్ వెన్ యాటమ్ ప్లేస్డ్ ఇన్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్లేస్ చేసినప్పుడు స్పెక్ట్రల్ లైన్స్లో వచ్చే ఫ్రీక్వెన్సీ మార్పు, అంటే స్పెక్ట్రల్ లైన్స్లో వచ్చే ఎనర్జీ మార్పు, అంటే స్పెక్ట్రల్ లైన్స్ స్ప్లిటింగ్, ఎనర్జీలో మార్పు వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే స్ప్లిట్ అయినట్టు మీనింగ్. సో చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ EB/4πm0, రైట్? సో దీనికోసం ఏం చేస్తున్నాం అంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్లేస్ చేసినప్పుడు ఫామ్ అయిన స్పెక్ట్రల్ యొక్క వేవ్ లెంత్ లాంబ్డా అనుకుంటాను. లాంబ్డా ఈజ్ ద వేవ్ లెంత్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్. సో ఫ్రీక్వెన్సీ ఉందంటే మీనింగ్ ఏంటి, వేవ్ లెంత్ ఉన్నట్టే కదా. సో వేవ్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ వేవ్ లెంత్ ఆఫ్ ద స్పెక్ట్రల్ లైన్, లాంబ్డా అనుకున్నాం. సో వీ నో దట్ జనరల్ నోటేషన్ న్యూ ఈజ్ ఈక్వల్ టు C/λ ఫర్ లైట్ ఫోటాన్. లైట్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్ ఇది. లైట్ వెలాసిటీ C ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంటూ లాంబ్డా. న్యూ అంటే ఫ్రీక్వెన్సీ, లాంబ్డా అంటే వేవ్ లెంత్, C అంటే లైట్ వెలాసిటీ. అంటే లైట్ అంటే ఫోటాన్ యొక్క వెలాసిటీ. లైట్ పార్టికల్కి నేమ్ ఏంటంటే ఫోటాన్, ప్రోటాన్ కాదు, PHOTON. సో దానికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ న్యూ ఈజ్ ఈక్వల్ టు C/λ లేదా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు C/ν. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే ఈ ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకుని dλ కడదాం. సో ఎందుకనేది మనం ఫర్దర్గా వెళ్తుంటే అర్థమవుతుంది మీకు. సో dλ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ వేవ్ లెంత్లో చేంజ్ వస్తుంది అంటే మీనింగ్ ఏంటి, దేంట్లో చేంజ్ వస్తుంది, ఫ్రీక్వెన్సీలో చేంజ్ వస్తుంది. C ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్, అది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి దాంట్లో చేంజ్ రాయట్లేదు. కాబట్టి లాంబ్డాలో చేంజ్ రాస్తా అంటే న్యూలో చేంజ్ రాయాలి. సో న్యూ ఎక్కడ ఉంది, డినామినేటర్లో ఉంది కాబట్టి
దీని వాల్యూ ఎంత అవుతుందంటే -c/μ² ఇంటూ dν అవుతుంది. ఓకేనా, 1/కి డిఫరెన్షియేషన్ కడితే కనుక -1/μ² ఇంటూ dν అవుతుంది కదా, రైట్. అండ్ d λ ఈజ్ ఈక్వల్ టు న్యూమరికల్గా రాస్తున్నాను, అంటే డైరెక్షన్ పక్కన పెట్టేసి న్యూమరికల్గా మాత్రం రాస్తున్నాను. dν ఈజ్ ఈక్వల్ టు c/μ² ఇంటూ ఆల్రెడీ dν ఎక్స్ప్రెషన్ ఉంది కదా, dν ఈజ్ ఈక్వల్ ఎంత EB/4πm0 c/μ² ఇంటూ EB/4πm0. సో ఇక్కడ మనకు కావాల్సింది E/m0. సో E/m0 వాల్యూ కాబట్టి E/m0 ఈజ్ ఈక్వల్ టు E/m0 ఇటే గురించి మిగతా టైమ్స్ ఇటే తీసుకొస్తే కనుక E/m0 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది μ² 4π ఇంటూ μ² బై c ఇంటూ b, అంతే కదా, ఇంటూ d λ 4π μ² బై c ఇంటూ b ఇంటూ d λ. సో ఇక్కడ మన పర్టికులర్ రేడియేషన్ తీసుకుంటాం కాబట్టి దానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ అని తెలుసు మనకి. అంటే ఏ సోర్స్ ఆఫ్ రేడియేషన్ తీసుకుంటున్నామో మనకు తెలుసు కాబట్టి, అది ఎల్లో కలరా లేకపోతే మెర్క్యూరీ ల్యాంపా ఏం తీసుకుంటామో మనకు తెలుసు కాబట్టి దానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ మనకు తెలుసు. మనం ఎక్స్టర్నల్గా అప్లై చేసిన మ్యాడ్ ఫీల్డ్ కాబట్టి దాని వాల్యూ కూడా మన హ్యాండ్లోనే ఉంటుంది, మన చేతుల్లోనే ఉంటుంది. అండ్ వెలాసిటీ ఆఫ్ లైట్ కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి 4π కాన్స్టెంట్, న్యూ తెలిసిన వాల్యూ, సి తెలిసిన వాల్యూ, బి తెలిసిన వాల్యూ, ఇదంతా మనం మాన్యువల్గా చేసుకునేది కాబట్టి తెలియాల్సింది ఏంటంటే స్పెక్ట్రల్ లైన్ ఫామ్ అయిన తర్వాత చేంజ్ ఇన్ వేవ్ లెంత్ ఎంతో తెలిస్తే కనుక E/m0 వాల్యూ తెలుస్తుంది. సో బై నోయింగ్ ద వాల్యూ ఆఫ్ d λ we can get E/m0. సో స్పెక్ట్రల్ లైన్స్ ఫామ్ అయిన తర్వాత వాటి యొక్క చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ కడతారు, చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ నుంచి చేంజ్ ఇన్ వేవ్ లెంత్ వస్తుంది, చేంజ్ ఇన్ వేవ్ లెంత్ తీసుకొచ్చి దీంట్లో ప్లేస్ చేస్తారు, దీంట్లో ప్లేస్ చేస్తే కనుక E/m0 వాల్యూ వస్తుంది. E/m0 వాల్యూ ఈ జీఎమన్ ఎఫెక్ట్ బేస్ చేసిన కట్టిన E/m0 వాల్యూ, థామ్సన్ డెరైవ్ చేసిన వాల్యూ రెండు కూడా వెల్ అగ్రీడ్ రెండు కూడా టాలీ అవుతున్నాయి. ఎప్పుడైతే టాలీ అయినాయో ఎస్ జీఎమన్ ఎఫెక్ట్ E/m0ని డెరైవ్ చేసింది కాబట్టి విచ్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ ద జీఎమన్ ఎఫెక్ట్. స్పెసిఫిక్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ డెరైవ్ చేసింది కాబట్టి ఇది అప్లికేషన్ అవుతుంది జీఎమన్ ఎఫెక్ట్కి. ఓకేనా, బై నోయింగ్ ద వాల్యూ ఆఫ్ d λ we can get the value of E/m0 because all values are manual. 4π is constant, c is constant, nu is nothing but our source of radiation. We know that the frequency of the source of radiation, ఎల్లో సోర్స్ అయితే కనుక ఫ్రీక్వెన్సీ మనకు తెలుస్తుంది, మెర్క్యూరీ ల్యాంప్ అయినా ఫ్రీక్వెన్సీ మనకు తెలుస్తుంది, మనం ఉపయోగించే సోర్స్ కాబట్టి దాని ఫ్రీక్వెన్సీ మన చేతిలో ఉంటుంది. అండ్ బి మనం ఎక్స్టర్నల్గా అప్లై చేసిన మ్యాడ్ ఫీల్డ్ కాబట్టి ఎంత స్ట్రెంత్ అప్లై చేస్తున్నామో మనకు తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా వెల్ నోన్ వాల్యూస్. సో అన్నోన్ వాల్యూ ఏదంటే d λ. సో d λ వన్స్ ఇమేజ్ ఫామ్ అయిన తర్వాత స్పెక్ట్రల్ లైన్స్ ఉంటాయి కదా, స్పెక్ట్రల్ లైన్స్లో చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ బేస్ చేసుకుని ఇక్కడ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీలో ఏమేమి ఉన్నాయి కాన్స్టెంట్ టర్మ్స్ కదా అన్నీ కూడా, E/m0 4π కాబట్టి చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. సో చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ వస్తే కనుక చేంజ్ ఇన్ వేవ్ లెంత్ వస్తుంది, చేంజ్ ఇన్ వేవ్ లెంత్ వస్తే కనుక E/m0 మనం ఈజీ కట్టచ్చు. సో దిస్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ ద జీఎమన్ ఎఫెక్ట్. సో దీంతో జీఎమన్ ఎఫెక్ట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినట్టే. సో ఫస్ట్ ఏంటంటే వాట్ ఈస్ ద జీఎమన్ ఎఫెక్ట్ కాన్సెప్ట్ ఇందులో, నెక్స్ట్ ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్, నెక్స్ట్ అందులో ట్రాన్స్వర్స్ వ్యూలో అంటే జీఎమన్ ఎఫెక్ట్ ఎన్ని రకాలు ఉన్నాయి, నార్మల్ జీఎమన్ ఎఫెక్ట్, అనామలస్ జీఎమన్ ఎఫెక్ట్, నార్మల్ జీఎమన్ ఎఫెక్ట్లో మరలా రకాలు ఎన్ని, ట్రాన్స్వర్స్ అండ్ లాంగిట్యూడినల్, నెక్స్ట్ ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ చెప్పాను జీఎమన్ ఎఫెక్ట్ సంబంధించి. అండ్ నెక్స్ట్ ఏం చెప్పానంటే డెరివేషన్ చెప్పాను, అంటే మ్యాడ్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు ఎనర్జీ లెవెల్ స్ప్లిట్ అవుతాయా లేదా అని చెప్పి ఫైనల్ ఎక్స్ప్రెషన్ డెల్టా E = ml × EH/4πm0 × B అని ఉంది కదా, ఆ ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేసిన ఒక కాన్సెప్ట్ ఒకటి. నెక్స్ట్ సెలక్షన్ రూల్స్ బేస్ చేసుకుని d వాల్యూ కట్టాను, డెల్టా న్యూ వాల్యూ. తర్వాత ఒక L = 2 లెవెల్ నుంచి L = 1 లెవెల్కి ట్రాన్సిషన్ జరిగినప్పుడు జీఎమన్ ఎఫెక్ట్ అప్లై చేస్తే కనుక అది ఎన్ని లెవెల్స్ కింద స్ప్లిట్ అవుతుంది, ఆ ట్రాన్సిషన్ సంబంధించిన ఎనర్జీ ఎన్ని ఎనర్జీ లెవెల్స్ కింద స్ప్లిట్ అవుతుందో చెప్పాను. లాస్ట్లీ అప్లికేషన్ ఆఫ్ జీఎమన్ ఎఫెక్ట్. కంప్లీట్గా ఇదంతా కూడా జీఎమన్ ఎఫెక్ట్ సంబంధించింది. ఓకేనా, ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.